576 ఇంకో పుస్తకాల్లో 565 ఇంకో పుస్తకాల్లో 478 నింపుము ఓ ప్రభువ సర్వ సంపూర్ణతతో.
ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ఇంతవరకు పాటల్లో ప్రభా నిన్ను గణపరచుటకు, కీర్తించుటకు, ప్రార్థించుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. తిరిగి ప్రార్థన కొరకై సిద్ధపరచు ప్రభువా. ఈ దాసుని కూడా నీ జ్ఞాపకం చేసుకోండి, నీ ఆధీనంలో ఉంచుకోండి, నీ అధికారం కింద ఉంచండి. అందరిపైన అబ్బా తండ్రిని మొరపెట్టే ఆత్మను పొంది ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో నీ సన్నిధిలో కనబడటకు సాయం చేయండి ప్రభా. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి. వచ్చిన వారి బట్టి వందనాలు తండ్రి. ఇంకా ఎవరు వస్తున్నారో వారిని కూడా క్షేమంగా తీసుకురండి ప్రభా. మేము నీ సన్నిధిలో చేరి మేము చేయి ప్రార్థనలు, యాచనలు, మొరలు, కృతజ్ఞతాస్తుతులు నీకు అంగీకారంగా ఉండినట్లు చేయండి. మీరు మా మధ్య ఉండండి, మా మధ్య సంచరించండి. నీ సింహాసనము మా మధ్య ఉంచండి. మా ప్రార్థనల వైపు చెవియగ్గి ఆలకించండి. మా ప్రార్థనలకు జవాబు దయచేయండి ప్రభా. నాలో దీనత్వం దయచేయండి ప్రభా. నీ యొక్క మాటలకు లోబడే మనస్సు, నీ స్వరం వినే మనస్సు మాకు దయచేయండి. మమ్మల్ని ఖాళీ చేయండి ప్రభా. నీ పరిపూర్ణతలోనికి నడిపించండి. నీ ఆత్మచేత నింపండి. మీకే మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 7వ అధ్యాయము మొదటి నుండి 10 వచనాలు మనము మార్చి చదువుకుందాం. మొదటి సమూయేలు 7వ అధ్యాయము మొదటి నుండి 10 వచనాలు మార్చి చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, ఇంకొక వచనాన్ని మీరు చదవండి. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండయందుండే అబినాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాటుకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. ఈ సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా నేను నీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు నీ హృదయంలో తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మను విడిపించును. అంతటా సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలవనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దార్లు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. చదువుకున్న ఈ భాగము దేవుడు ఆశీర్వదించునుగాక. ఇక్కడ ఫిలిష్తీయుల దాసత్వములో
ఇశ్రాయేలు ప్రజలు ఉంటొచ్చారు. యుద్ధంలో వారు ఓడిపోయారు. 2 సార్లు యుద్ధములో వారు ఓడిపోయారు, దాసులుగా చేయబడ్డారు. మందసము పట్టబడింది. వారు ఏమనుకున్నారంటే, మందసము మాతో కూడా ఉంటే మాకు విజయం వస్తుంది అనుకున్నారు. యుద్ధం చేశారు, మొదటగా ఓడిపోయారు. 4,000 మంది ఇంచుమించు మరణించారు. మళ్ళీ ఏం చేశారంటే, వారితో యుద్ధం చేస్తే మందసం మనతో కూడా ఉన్నప్పుడు మనం యుద్ధం చేస్తే తప్పకుండా మనకు విజయం వస్తుంది అనుకున్నారు. అనుకొని మరి షిలోహులో ఉన్నటువంటి మందసాన్ని తీసుకొచ్చారు. షిలోహులో ఉన్నటువంటి మందసాన్ని తీసుకొచ్చి యుద్ధరంగంలోకి తీసిపోయారు. ఫిలిస్తీన్లు కూడా మొట్టమొదట భయపడ్డారు. మందసం వచ్చింది, వారి దేవుడు వారితో కూడా యుద్ధము చేస్తాడు కనుక మనకు ఓటమి వస్తుంది అని అనుకున్నారు. కానీ ధైర్యం తెచ్చుకొని ఏమైనా సరే మన యుద్ధంలో పోరాడదామని వాళ్ళు సిద్ధపడ్డారు యుద్ధం చేయడానికి. ఇశ్రాయేలు ప్రజలు మందసము తెచ్చారు, కానీ తెచ్చిన మందసములో దేవుడు లేడు. ఉత్తమ మందసం వచ్చింది. ఎందుకు మందసం వచ్చింది? ఎందుకు మందసములో దేవుడు లేడు? అక్కడ ఏం జరుగుతూ ఉంది? అంటే అక్కడ ఇశ్రాయేలీలు పాపం చేశారు, పాపం చేస్తున్నారు. మందిరంలోనే పాపం జరుగుతూ ఉంది. ఏలీ కుమారులు తర్వాత వారి ద్వారా మరి దేవుడు ఎంతో అసహించుకున్నాడు వారి ప్రవర్తన. దేవుని మందిరంలోనే వారు చేస్తున్నటువంటి ప్రవర్తన, మంచి ప్రవర్తన వారు ప్రవర్తించాల. కనుక దేవుడికి కోపం వచ్చి ఏం చేశాడు? వారితో కూడా వెళ్ళకపోతే ఎక్కువ ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. చూడండి, 4వ అధ్యాయము 10వ వచనం. 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనంలో, ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. 30,000 కాల్బములు కూలెను. మరియు దేవుని మందసము పట్టబడెను. అదిగాక హోప్ని ఫినెహాసులను ఏలి యొక్క హతులైరి. చాలు. ఇక్కడ చూస్తే హోప్ని ఫినెహాస్ ఏలి కుమారులు మరి ఎలా ఉన్నారు? దుర్మార్గులుగా ఉన్నారు. వారి ప్రవర్తన సరిగా లేదు. అంతా కూడా దౌర్జన్యం చేస్తూ వచ్చారు, వ్యభిచారం చేస్తూ వచ్చారు, మోసం చేస్తూ వచ్చారు, అన్యాయం చేస్తూ వచ్చారు. దాన్ని బట్టి దేవుడు ఇష్టపడలే. వారు తమ బలహీనతలు వారు చూసుకోలే. తమ బలహీనతలు బట్టే కదా ఈ యుద్ధంలో ఓటమి వచ్చింది. అయితే దేవుడు ఐగుప్తులో ఉండి తన ప్రజలను విడిపించినప్పుడు, వారిని కానానుకు తీసుకొచ్చినప్పుడు, ఆ వాగ్దాన దేశంలో వారి దేవుడే వారి పక్షమున ఉండి అక్కడున్నటువంటి శత్రువులందరినీ వెళ్ళగొట్టాడు. దేవుడే యుద్ధం చేశాడు. యెహోషువ గ్రంథం అంతా కూడా మనం చదివితే ఆ యెహోషువ గ్రంథంలో వారిని వెళ్ళగొట్టాడు, శత్రువులు ఉండకుండా చేశాడు, అందరినీ వెళ్ళగొట్టాడు. అయితే
న్యాయాధిపతుల్లో మనం చూస్తే తిరిగి వాళ్ళు పాపం చేశారు. తిరిగి పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? తిరిగి వారిని శత్రువులకు అప్పగించాడు. ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు వారిని శిక్షిస్తూ వచ్చాడు. తిరిగి వారు పశ్చాత్తాపడినప్పుడు తిరిగి వారిని ఆ శత్రువుల చేతుల్లో నుండి విడిపిస్తూ వచ్చాడు. అది అంటే పాపాన్ని ఆయన ఇష్టపడడు, పాపం చేయుట అనేది ఇష్టపడడు. ఇప్పుడు ఫిలిస్తీన్లతో యుద్ధం ఓడిపోయారు, అందరూ ఓడిపోయారు. హోఫ్ని ఫీనహాస్ కూడా మరణించారు. ఏలి కూడా ఏమయ్యాడు? మరణించాడు. భాగంలో 7వ అధ్యాయంలో ఏలి కూడా ఆ వార్త విన్నాడు. ఏ వార్త? యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు, నీ 2 కుమారులు చనిపోయారు అనే వార్త వినపడినప్పుడు వృద్ధుడు, బాగా దేహదారుఢ్యం వెళ్ళినటువంటి ఆయన వృద్ధాప్యంలో ఉండి చనిపోయాడు. వాళ్ళ ఆమె కోడలు కూడా మరి ఆమె నిండు చులాలుగా ఉండొచ్చింది. ఆ టైంలో ఆమె ప్రసవిస్తున్నప్పుడు మోపిల్లకాయ పుట్టాడు. అయితే ఆమె మనస్సు అంతా ఎట్లుంది? తనకు కలిగిన కుమారుడు పుట్టాడనే సంతోషం లేదు, కుమారుడు పుట్టాడనేటువంటి సంతోషం లేదు. ఆమె బాధతో ఉంది. ఏమిటి ఆ బాధ? భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు, ఇశ్రాయేలు ఓడిపోయారు. తర్వాత ఏం జరిగింది? మందసము ఆ మాట మందసము పట్టబడింది అని లోపల ఆమె ఎంతో బాధపడి అట్లాగే ఆ కుమారుని కని ఆమె చనిపోతూ కుమారునికి పేరు పెట్టింది. ఏమని పేరు పెట్టింది చూడండి. 4వ అధ్యాయము 21 చదవండి. దేవుని మందసము తెలుసుకొని చదువు. కనుక దేవుని మహిమ పోయింది. దేవుని మహిమతో నిండినటువంటి మందిరం, షిలోహు మందిరము, దేవుని మహిమతో నిండినటువంటిది ఇప్పుడు దేవుని మహిమ పోయింది. కారణం ఏమిటి? అది పాపమే. ఏలి కూడా ఏం చేస్తూ వచ్చాడు? తన పిల్లలను మందలించలేకపోయాడు. అది కూడా తప్పే. ఒక యాజకుడుగా ఉండి పాపం జరుగుతూ ఉంటే, మందిరంలో పాపం జరుగుతూ ఉంటే, తన కుమారుల ద్వారానే పాపం జరుగుతూ ఉంటే వారిని హెచ్చరించలేకపోయాడు, గద్దించలేకపోయాడు. ఒకవేళ వారి మీద ఉన్న మక్కువ ఏమో, కుమారుల మీద ఉన్నటువంటి మక్కువ. చాలాసార్లు మనము మన పిల్లల విషయంలో మనము చాలా ప్రేమ ఉంటాం. దేవుని కార్లు ఏదైనా పొరపాటు చేస్తే కూడా మనం గద్దించం, కానీ సమర్థిస్తాం. మన పిల్లలు పొరపాటు చేస్తే ఏం చేయాలా? గద్దించాలా. పొరపాటు ఈ మాట చేయకూడదు. కొన్నిసార్లు మందిరాల్లో జరుగుతూ ఉంటాయి. యవన పిల్లలే పెద్దల మీద పోతూ ఉంటారు. పోతూ ఉంటే తల్లిదండ్రులు ఏం చేయాలా? ఈ పని నువ్వు చేయకూడదు, తప్పు, ఇలా మాట్లాడకూడదు అని ఏం చేయాలా? గద్దించడం పోనిచ్చి ఏం చేస్తారు? సమర్థిస్తారు. ఏం తప్పు లేదులే, మీ వాడు చేయలేదా అంటే ఏదో ఒక రీతిలుగా తమ తప్పును కప్పుకుంటారు. పిల్లలకు దానివల్ల ఏమవుతుందంటే ప్రోత్సాహం వచ్చింది.
ఒకవేళ ఏలి ఇలా చేసి ఉండొచ్చేమో, గద్దించినట్లు ఉంది, హెచ్చరించినట్లు ఉంది, కానీ వాళ్ళు ఇష్టపడలే, వారు లోబడకపోవటం వలన ఏమొచ్చింది, పాపం ఎక్కువ చేయడానికి వారు సిద్ధపడ్డారు, ఎక్కువ చేస్తూ వచ్చారు, పాపం చేస్తూ వచ్చారు. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే ఏలి చనిపోయాడు, తర్వాత ఇద్దరు కుమారులు చనిపోయారు, కోడలు చనిపోయింది, మందసం పట్టుబడిపోయింది. మందసము ఎక్కడ ఉంటొచ్చింది? 7వ అధ్యాయంలో 7వ అధ్యాయము 1వ వచనంలో, అంతటా కిర్యత్యారీమునకు వచ్చి యెహోవా మందసమును తీసుకుని పోయి కొండయందుండే అభినవం చేర్చి దాన్ని కాపాడుకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. 20 సంవత్సరాలు అయిపోయింది. మందసం వేరే చోట ఉంది, వారికి నెమ్మది లేదు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా నెమ్మది లేదు, వారు బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. ఏం చేయాలా? ఫిలిస్తీన్ల యొక్క దాసత్వము కింద ఉన్నారు. వారు ఎంతో ఏం చేస్తున్నారు, విధంగా వారిని బాధపరుస్తూ ఉన్నారు, దుఃఖపరుస్తూ ఉన్నారు. స్వాతంత్రం లేదు, బానిసలుగా ఉంటూ వచ్చారు. అప్పుడు వారిలో పశ్చాత్తాపం వచ్చింది. చూడండి, అప్పుడు వారిలో ఏమొచ్చింది? 2వ వచనం, 3వ వచనం. సమూయేలు 2వ వచనమే. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములు ఆయను. ఇశ్రాయేల్ అందరూ యెహోవాను అనుసరింప. ఇప్పుడు ఏమొచ్చింది? దేవుని మీద మనసు వచ్చింది. దుఃఖపడుతున్నారు అంటే పశ్చాత్తాపడుతున్నారు, బాధపడుతూ ఉన్నారు. అయ్యో ఎంత పొరపాటు అయిపోయింది. అది పశ్చాత్తాపడడం. పశ్చాత్తాపడడం అనేది అది మంచి మనస్సు. తప్పు చేస్తాం, తప్పు అనేది ఎవరైనా చేస్తాం. కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్నాం కనుక కొన్నిసార్లు తప్పులు జరుగుతాయి. అయితే విశ్వాస అయిన వాడు, దేవుని బిడ్డ అయినటువంటి వాడు తన తప్పును తెలుసుకొని దాని గురించి ఏం పొందాలా? పశ్చాత్తాపం పొందాలి. అవును కదా, తప్పు చేశాను, అవును కదా, పొరపాటు చేశాను, ఈ నష్టము ఎట్లొచ్చింది, ఈ నష్టం ఎట్లొచ్చింది, ఎందుకు వచ్చింది నష్టము? నా గుండనే కదా, నా మూలముననే కదా ఈ నష్టం వచ్చింది అని ఆ నష్టాన్ని గురించి పశ్చాత్తాపడాల. యోనా జీవితంలో కూడా మనం చూస్తే, యోనా దేవుడేమన్నాడు? నినివేకు పోమంటే ఎక్కడ పోయాడు? తర్షీషుకు పోయాడు. తర్షీషు పోతే దేవుడు ఇష్టపడలే. ఏం చేశాడు? అతన్ని తాను ప్రయాణం చేసేటువంటి ఆ ఓడకు ఏం కలిగించాడు? తుఫాను కలిగించాడు. తుఫాను వచ్చింది, పెద్దగా తుఫాను వచ్చింది. అన్నీ కూడా మరి అలలు ఎక్కువైపోయాయి. ఓడ మునిగిపోసాగింది. ఓడ నాయకులు ఎంతో ప్రయత్నం చేశారు తప్పించడానికి, చేతగాల. ఆఖరికి వాళ్ళలో వారికి అందరు కలుసుకొని ఎవరి వల్ల వచ్చింది ఇది, ఎందుకు ఈ తుఫాను వచ్చింది అని ముందు వాళ్ళ దేవతలను గురించి మొరపెట్టారు. ఏ జవాబు లేదు. చీట్లు వేశారు. చీట్లు వేస్తే చీటు ఎవరి మీద వచ్చింది? యోనా మీద వచ్చింది. యోనా ఎక్కడున్నాడు? అడుగు భాగమున నిద్రపోతా ఉన్నాడు. ఓరి, ఇంత భయంకరమైన తుఫాను వచ్చి మేము తల్లడిల్లిపోతా ఉంటే నువ్వేమిటి నిద్ర ఎట్టొచ్చింది? ఎవరు, ఏం కథ, నీ పరిస్థితి చెప్పు అన్నారు. అప్పుడు అడిగారు, ఏమిటి నీ కథ, ఏమిటి, నువ్వెవరు అంటే అప్పుడు చెప్పాడు. నేను చూడండి, యోనా గ్రంథం 2వ
యోనా గ్రంథం 1వ అధ్యాయము ఎన్నో వచనం, 9వ వచనం. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రమునకును సృష్టికర్త అయి నేను భయభక్తులు గలవాడునై ఉన్నాను. పారిపోతున్నట్లు అప్పుడు వారు అడుగగా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను నాకు తెలిసినది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడే చెప్పాను. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం, తెలిసిపోయింది ఈ తుఫాను ఎందుకు వచ్చింది. నేను ఎవరిని? నేను హెబ్రీయుడను. తను అంటున్నాడు, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుడు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడను. అయితే దేవుడు నినివేకు పొమ్మన్నాడు. అయితే నేను నినివేకు పోకుండా దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నా. దేవుని సన్నిధి నుండి పారిపోతున్నా. దేవుని మాట వినలా, దేవుని మాటకు లోబడలా. అందుబట్టే ఈ తుఫాను వచ్చింది. కనుక మీరు ఈ తుఫాన్లో ఉండి తప్పించబడాలంటే నన్ను ఎత్తి సముద్రంలో వేయండి అంటున్నాడు. చూడండి, ఎవరైనా చెప్తారా అట్లా? ఈ కాలంలో ఎవరైనా అలా చెప్తారా? చెప్పండి. నన్ను బట్టే వచ్చింది ఈ శ్రమ, ఎందుకు వచ్చింది ఈ అవమానం, ఎందుకు వచ్చింది ఈ కష్టం, ఎందుకు వచ్చింది ఈ బాధలు, ఎందుకు వచ్చాయి? అవును, నేనే పొరపాటు చేశాను. అయ్యా, మరి నన్ను ఎత్తి సముద్రంలో వేస్తే సముద్రం ఏమవుతుంది? నిమ్మలిస్తుంది. వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు. ఆఖరకు ఏం చేశారు? ఎత్తి సముద్రంలో వేశారు. సముద్రంలో వేసిన వెంటనే ఏమైంది? నిమ్మలించింది. చూడండి, సముద్రంలో వేసిన వెంటనే ఏమైంది? నిమ్మలించింది. ఆయన సముద్రంలో వేశారు, నిమ్మలించింది. కనుక పశ్చాత్తాపడుట అనేది చాలా మన జీవితంలో మనం ఆత్మీయంగా ముందుకు పోవాలంటే, ఎదగాలంటే, అభివృద్ధి చెందాలంటే మన జీవితంలో తప్పులు ఒప్పుకోవడం అనేది చాలా శ్రేష్టమైనది. కప్పుపించుకోకూడదండి. వాక్యం కూడా ఏం చెప్తుంది? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. అది దేవుని కనికరం. మన ప్రార్థనకు జవాబు రావాలంటే కనికరం పొందాలా. మన మీద దేవునికి ఏం కలగాల? దయ కలగాల, ఇష్టము కలగాల. మన మనస్సు ఎట్లుండాలా? విరిగిన మనస్సుగా ఉండాలా, పశ్చాత్తాపముతో కూడిందిగా ఉండాలా, విరిగిపోయిందిగా ఉండాలా, నలిగిపోయిందిగా ఉండాలా. గర్విష్ఠులకు ఆయన ఇష్టపడు, గర్వ హృదయము కలిగిన వారిని ఆయన ఇష్టపడు. ఆయన కావాల్సింది సాత్వికము, దీన మనస్సు కావాలా. సుంకరి ప్రార్థన చేశాడు, పరిసయ్యుడు ప్రార్థన చేశాడు. సుంకరి చేసిన ప్రార్థన దేవుడు ఇష్టపడ్డాడు. సుంకర్లో మంచితనం ఉందా? ఏమంటున్నాడు? దేవా, పాపినైన నన్ను కరుణించు. నేను పాపిని అంటున్నాడు. పరిసయ్యుడు ఏమంటున్నాడు? చదవండి, లూకా సువార్త 18వ అధ్యాయం
చదవండి. ఆ, 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 ఆ. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నాను అని తనలో తాను ప్రార్థిస్తున్నాడు. చూడండి, ఏమున్నాయి? మంచి ఉన్నాయి, అన్నీ మంచి లక్షణాలే కదా. మరి ఎక్కడ లోపము? ఎందుకు పరిసయ్యుని ప్రార్థన ఆయన అంగీకరించలా? పరిసయ్యుని ప్రార్థన ద్వారా నీతిమంతుడుగా ఎందుకు చేయలేకపోయాడు? చెప్పండి మీరు. బాగుంది, అన్నీ బాగున్నాయి, నేను చోర్ని గాను, నేను అన్యాయస్తుని గాను, వ్యభిచారిని గాను, ఈ సుంకరిలా కూడా లేను. అంటే సుంకరి యొక్క పాపం అంతా తెలిసినట్టుంది. సుంకరి చరిత్ర అంతా కూడా ఈ పరిసయ్యునికి తెలిసినట్లుంది. మరి ఇంకా వారముకు 2 మారులు ఉపవాసం ఉంటున్నాడు. చూడండి, అది మంచిదే కదా. చెప్పండి. వారమునకు 2 మారులు ఉపవాసం ఉంటున్నాను. తర్వాత ఇంకా ఏమంటున్నాడు? నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను. అన్నీ బాగున్నాయి. మరి ఎక్కడ లోపం? ఎక్కడ లోపం ఉంది? ఈయనేమంటాడు? ఈయనతో కూడా చదుదాం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను. మరి లోపలి కూడా పోలేనా? దూరంగా నిలబడ్డాడు సుంకరి. దేవా పాపినైన నన్ను కరుణించు, పాపినైనా నన్ను కరుణించు. మరి సుంకరికి పరిసయ్యునికి తేడా ఏమిటి? చెప్పండి. సుంకరికి పరిసయ్యునికి తేడా. పరిసయ్యుని యొక్క హృదయము, సుంకరి యొక్క హృదయము ఎట్లుంది? పరిసయ్యుని హృదయం ఎట్లుంది? గర్వముతో ఉంది, అక్షయంతో ఉంది. నేను నీతిమంతుణ్ణి అన్నట్లుగా, నేను నీతిమంతుణ్ణి, నేను వారమునకు 2 మారులు ఉపవాసం ఉంటున్నాను, నేను నా సంపాదన అంతట్లో నేను దొంగను కాదు, నేను అన్యాయస్తుని కాదు, ఈ సుంకరిలా కూడా నేను లేను. ఎట్లుంది హృదయము? గర్వముతో ఉంది. నీ ప్రవర్తన బట్టి కాదు దేవుడు మన ఎడల సంతోషించేది. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అంటాడు. విరిగి నలిగిన మనస్సే దేవునికి. నీ డబ్బు కాదు, నీ యొక్క ప్రార్థన అనేది కాదు. దేవుడి కోరేది నీ హృదయం. ఈ వ్యక్తి ఎట్లున్నాడు? పాపిగా ఉన్నాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి వెళ్ళెను అనంది. చూడండి, అతని కంటే అంటే అతని ప్రార్థన దేవుడు ఆలకించలే, ఇష్టపడలే. అయితే ఇతను దీనస్వరంతో తగ్గించుకొని ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కనుక మనము కూడా అంతే. మన పితరులు వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చింది, అంతకుముందు లేదు. బాగా గర్వించారు. దెబ్బ తగిలింది. దెబ్బ వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకు కొన్నిసార్లు మనం దేవుని మార్గాలను నడవకుండా దేవునికి విరోధంగా మార్గాలు నడుస్తున్నాం అనుకోండి, మనకేమనిపిస్తుంది? ఏంలే, ఈ పని చేసి కూడా నాకేం జరగలే, ఈ పని చేసినా నాకేం జరగలే. అట్లా సాతాను బోధిస్తుంది. నీకు ఏం జరగలేదు చూడు, చూడు వాళ్ళు చేయడం లేదా, ఆయన చేయడం లేదా, చెప్పైనా చేయడం లేదా, అట్లా బోధిస్తుంది సైతాను. ఏంలే, తప్పులేదు, ఏంలే అట్లా
ఏమిలే అనుకొని ఏం చేస్తుంది. అయితే దేవుడు ఏం చేస్తాడు, చూస్తాడు. టపామని ఏం చేస్తాడు, దెబ్బేస్తాడు. టపామని ఏం చేస్తాడమ్మా, దెబ్బేస్తాడు. అప్పుడు దెబ్బ వచ్చినప్పుడు మేలుకుంటారు. అయ్యో ప్రభువా అంటే నువ్వెవరో నాకు తెలీదు. చూడండి సామెతల గ్రంథం, సామెతలు 1వ అధ్యాయము 25వ వచనం నుండి చదవండి. మీరు వినక త్రోసివేస్త్రీ, నేను నవేదనం, నేను నీకు భయం వచ్చినప్పుడు అపహాస్యం చేసేదను. భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీ కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదికెదరు కానీ నేను వారికి, చూడు ఎంత కఠినంగా ఉందన్నమాట. అప్పుడు ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు. కష్టం ఎందుకు వచ్చింది? నేను గద్దించిన లోబడలే, హెచ్చరించిన లోబడలే, సరి చేసుకోలే, చక్కపరచుకోలే. నాకేంలే, నాకేం జరగదులే, నాకు ఆరోగ్యంగా ఉందిలే, బాగుందిలే, నేనేం అని అనుకుంటే దబామని దేవుడు ఏం చేస్తాడు, కష్టాన్ని తీసుకొస్తాడు. అది ఎట్లా వస్తుంది? సుడిగాలి వచ్చినట్లు వస్తుంది. అప్పుడు మొరపెడతారు. అయితే ఇక్కడ అట్లాగే మొరపెట్టారు. అయితే దేవుడు కనికరం చూపుతున్నాడు. అది ఇక్కడ దేవుడు కనికరం చూపుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజల మీద కనికరం చూపుతున్నాడు. చూడండి, మందసము కిర్యత్యారీంలో నుండిన కాలం 20 సంవత్సరములు ఆయను. ఇశ్రాయేలందరూ యెహోవాను అనుసరించ దుఃఖించుండగా సమూయేలు ఇశ్రాయేలందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యుద్ధకు మీరు మల్లుకొన్న ఎడల అన్ని దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతి నుండి మిమ్మను విడిపించును. అంతటా ఇశ్రాయేలు బయలుదేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే, అది ఇక్కడ మార్పు వచ్చింది. సమూయేలు చెప్పాడు, మార్గం చూపించాడు. మీరు దుఃఖపడుతున్నారు, మంచిదే, ఈ పశ్చాత్తాపం మీలకు వచ్చింది, సరే ఇప్పుడు ఏం చేయాలా? మరి మీలో ఏమున్నాయి? దేవతలు ఉన్నాయి, అష్టారోతు దేవతలు ఉన్నాయి, అన్ని దేవతలు ఉన్నాయి. వాటన్నిటినీ మీ మధ్యలో ఉండి తీసివేయండి. పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి, అది పట్టుదల కలిగి దేవుని వైపు మల్లుకోవాలి. ఇప్పుడు ఇంతవరకు ఎవరి వైపు మల్లుకున్నారు? దేవతల వైపు మల్లుకున్నారు, అష్టారోతు దేవతల వైపు మల్లుకున్నారు. కనుక ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టాల. మీలో ఉండే దేవతలు, మీలో ఉండే విగ్రహాలు, విగ్రహం అంటే ఏదో మనం అనుకుంటాం. దేవుని కంటే ఎక్కువైనది విగ్రహం. అంటే మనం ఎక్కువగా, దేవుని కంటే ఎక్కువగా ఏది మనం ప్రేమిస్తామో అదే విగ్రహం. దేవుని కంటే, చెప్పండి, ఎక్కువగా మనం ప్రేమిస్తాం. దేవుణ్ణి మనం ప్రేమించాలి అంటే అప్పుడు దేవునికి అది వ్యతిరేకమైందని, దేవునికి విరోధమైన పని మనం ఏది కూడా చేయకూడదు.
ఆఖరుకు మనం కూడా మన పిల్లలను కూడా ప్రేమించే విషయంలో, భర్తను ప్రేమించే విషయంలో, భార్యను ప్రేమించే విషయంలో, బంధువులను ప్రేమించే విషయంలో దానికి లిమిట్ ఉంది. ఎంతవరకు? దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు, అది విగ్రహం అయిపోతుంది. అటువంటి విగ్రహాలు ఎన్నున్నాయో, దేన్ని మనం దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామో అవన్నిటినీ ఏం చేయాలా? విడిచిపెట్టు. మీరందరూ విడిచిపెట్టండి, దేవుని వైపు మల్లుకోండి అంటే వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు సమూయేలు మాట ఏం చేశారు? విన్నారు. అది ఇప్పుడు లోబడ్డారు. లోబడితే అప్పుడు సమూయేలు ఏం చేశాడు? వారందరినీ మిస్పాకు పిలవనంపి, మిస్పా అనే మాట ప్రార్థన గోపురం అని అంటారు. ప్రార్థన గోపురం, ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. మిస్పా అక్కడ న్యాయం జరిగేటువంటి స్థలం అని కూడా ఉంది, అంటే విచారించేటువంటి స్థలం, ఒక కోర్టు అనుకోవచ్చు. అదే మిస్పా అనేది ఒక జడ్జిమెంట్, తీర్పు జరిగేటువంటి స్థలం. అది ప్రార్థన గోపురం అని కూడా అంటారు చాలామంది, ప్రార్థన గోపురం అని కూడా అంటారు. అక్కడికి సమకూర్చాడు. ఎవరిని సమకూర్చాడు? ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా సమకూర్చారు. వారందరూ వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి, నీళ్లు చేది యెహోవాను కుమ్మరించి. నీళ్లు చేది అంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? బావిలో నుంచి వస్తాయి. బావిలో నుంచి చేదారు అంటే ఇక్కడ దాని అర్థం ఏమిటంటే వారి హృదయములో నుండి, అది హృదయములో నుండి వారి యొక్క పశ్చాత్తాపం అనేది చూపించారు. యెహోవా సన్నిధిన ఏం చేశారు? కుమ్మరించారు, నీళ్లు చేదినట్లుగా. నీళ్లు చేది అక్కడ పోసినట్లుంది. అయితే దాని అర్థం ఏమిటంటే వారి హృదయంలో ఉన్నటువంటి బాధ, దుఃఖము, వేదన అవన్నీ కూడా ఏం చేశారు? దేవుని సన్నిధిలో కుమ్మరించారు. అంతా ఒప్పుకున్నారు. ఏమి హృదయంలో ఏమి లేకుండా నీళ్లు చేది పోసినట్లుగా, నీళ్లు చేది పోసినట్లుగా వారి హృదయంలో ఉన్నటువంటి అన్నీ కూడా బాధలు, దుఃఖము, అంత పరిస్థితులు, ఎక్కడెక్కడ తిరుగుబాటు ఏమేం చేశారో అవన్నీ కూడా దుఃఖముతో, బాధతో, కన్నీటితో యెహోవా సన్నిధిన ఏం చేశారు? కుమ్మరించారు. ఇంకా ఏమన్నారు? ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. అది ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా? ఒప్పుకున్నారు. ఎప్పుడైతే ఒప్పుకున్నారో చూడండి జరిగింది ఏమిటి? ఫిలిస్తీయులు ఒప్పుకున్నారు. తర్వాత ఇశ్రాయేల్ మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు విన్నప్పుడు ఫిలిస్తీయులు సర్దార్లు ఇశ్రాయేల్ మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిస్తీయులు భయపడి, మన దేవుడైన యెహోవా ఫిలిస్తీయుల చేతిలో ఉండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయమని మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి, ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాకు అదే. అయ్యా ఫిలిస్తీయులు వస్తున్నారు, మిస్పాలో ఉన్నారని తెలిసింది. ఫిలిస్తీయులు వచ్చారు, యుద్ధం చేయడానికి వచ్చారు కనుక ఇప్పుడు వాళ్ళు వారి శక్తి మీద ఆధారపడడంలే. ఇప్పుడు వారి శక్తి పోయింది. ఇప్పుడు ఎవరి మీద ఆధారపడుతున్నారు? దేవుని మీద ఆధారపడుతున్నారు. అయ్యా మా కొరకే సమూయేలు, నువ్వు ప్రవక్తగా ఉన్నావు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అది సేవకుని మీద ఆధారపడడం. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు కనుక మా కొరకై ప్రార్థన చేయుట మానవద్దు. ఫిలిస్తీయులు మా మీదకి వస్తున్నారు, మేము వారితో యుద్ధం చేయాలా కనుక మా నిమిత్తము నువ్వు
యుద్ధము చేయుట ప్రార్థన చేయుట మానొద్దు అన్నాడు. ఆయన ఏం చేశాడు? గొర్రెపిల్లని తీసి బలి అర్పించి యెహోవాకు ప్రార్థన చేశాను. చూడండి, దేవుడు ప్రార్థన చేస్తే గొప్ప విజయం. అప్పుడు ఎంతమంది వేరు? 30,000 కాల్బములు. 30,000 కాల్బములు ఏమయ్యారు? మరణించారు. ఇప్పుడు ఏం జరిగింది? 10వ వచనములో సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు. ఇక్కడ ఫిలిష్తీయులు యుద్ధం చేయలే. ఎవరు చేశారు యుద్ధం? దేవుడు చేశాడు. చూడండి, మనం తగ్గించుకుంటే, ఆయన పైన ఆధారపడితే, మనమైనా సరే ఆనాడు మన పితరులు ఆ విధంగా ఆధారపడ్డారు. గొప్ప విజయం. దేవుడే యుద్ధం చేశాడు, మెరుపులు కురిపించాడు, భయపడారు. ఉరుములు అన్నీ కూడా కురిపించాడు, భయపడ్డారు. భయపడి ఏం చేశారు? ఓడిపోయారు. ఇశ్రాయేళ్ల చేతిలో ఈ ఓటమి ముందు జరగలే, మందసము తెచ్చినప్పుడు జరగలే. ఎందుకు? మందసం ఉంది కానీ మందసములో దేవుడు, ఇప్పుడు మందసం లేదు కానీ ఎవరున్నారు? దేవుడున్నాడు. అది దేవుడున్నాడు. దేవుడే ఏం చేశాడు? వారు ఎప్పుడైతే తగ్గించుకొని ఆయన మీద ఆధారపడ్డారో, ఆయన తట్టు మల్లుకున్నారో, అది ఇప్పుడు విజయం, గొప్ప విజయం. ఓడిపోయారు, ఇశ్రాయేలు చేతిలో నుంచి ఓడిపోయారు. అట్లాగే మన జీవితంలో కూడా మనం అతిశయిస్తున్నంత వరకు మనకు విజయం రాదు. గర్విస్తున్నంత వరకు అతిశయిస్తున్నంత వరకు మనకు విజయము. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, మనలో ఉన్నటువంటి దేవునికి విరోధమైనవి, అసహ్యమైనవి ఎవరో మనకు చెప్పాల్సిన పనిలే. నీ హృదయం బాగాలేదు, అయ్యా నీ హృదయం బాగాలేదు, అయ్యా నీ ప్రవర్తన బాగాలేదు, అమ్మ నీ ప్రవర్తన బాగాలేదని ఒకరు చెప్పాల్సిన అవసరము లేదు. ఎవరు చెప్తారు? నీ హృదయమే. మొదటి యోహాను పత్రికలో రాయబడింది. హృదయము ఏం చేస్తుంది? చదవండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 21 చదవండి. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యం గల వారమై ఉందుము. పైన చదవాల 20. సమ్మతిపరుచుకుందాము. మన హృదయము ఏ విషయాలలో దోషారోపణ చేసి ఎవరో చెప్పరు, ఎవరో మన మీద నేరము మోపరు. కానీ నీ హృదయమే వాక్యము వెల్లడైన తోడనే మన హృదయం చేస్తుంది. ఈ తప్పు చేస్తున్నావు, ఈ పొరపాటు చేస్తున్నావు, దీనికి కారణం నీవే ఇట్లా చేస్తున్నావు అని మన హృదయము మన మీద దోషారోపణ చేసినప్పుడు, ఆ దోషారోపణ చేసినప్పుడు మనం ఏం చేసుకోవాలా? దాన్ని సరి చేసుకోవాలా, సమ్మతిపరచుకోవాలా, లోబడుట, సరి చేసుకునుట, చక్కబడుట, అది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో, విశ్వాస జీవితంలో. మీరు
ఏమని అనుకోండి, విశ్వాస జీవితంలో మనం విశ్వాసంలో ముందుకు సాగాలంటే మనం ఖచ్చితంగా సరి చేసుకుంటూ రావాలా. మన పాత్రలు ఉండేవి, రాత్రి అంతా అన్నం తింటాం, ఎండాడ బారేస్తాం, పొద్దున కల్లా ఏం చేస్తాము, అన్నీ శుభ్రం చేస్తాం. చిన్న గంటెకా నుంచి కూడా శుభ్రం చేస్తాం. ఎందుకు శుభ్రం చేయాలా? మళ్ళీ అదే ఎట్లా తినచ్చు కదా. తింటారమ్మా? ఎవరు తినరు? ఏం చేస్తారు? దాన్ని ఏం చేస్తారు? కడుక్కుంటారు. అట్లాగే మనల్ని కూడా ఏం చేసుకోవాలా? కడుక్కోవాలా. ప్రార్థన చేయకముందు యెషయా గ్రంథము మనకు తెలిసిన భాగమే. యెషయా గ్రంథం 1వ అధ్యాయము. యెషయా గ్రంథం 1వ అధ్యాయము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసినాను, నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. అది మిమ్మల్ని కడుక్కోనండి, శుద్ధి చేసుకోండి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడు. కనబడుతున్నాయి, ఈ దోషాలన్నీ కనబడుతున్నాయి. మరి దోషాలు కనబడలే, ఎట్లా నీకు నేను సాయం చేయాలా? ఈ దోషాలన్నీ కనబడుతూ ఉన్నాయి, నువ్వు చేసిన పాపాలన్నీ కనబడుతున్నాయి. అవి నాకు కనబడకుండా చేసుకో. కనబడకుండా చేసుకో అంటే అర్థం ఏమిటి? కడుక్కో, శుద్ధి చేసుకో, బయటపరచుకో. అప్పుడు ప్రార్థన చేయి, నేను వింటా. అప్పుడు నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను వింటా. ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్లో వారు ఒప్పుకున్నారు, సరి చేసుకున్నారు, కడుక్కున్నారు. మరి నీళ్లు కుమ్మరించినట్లు వారి హృదయంలో అదంతా కూడా కుమ్మరించారు యెహోవా సన్నిధిలో. మేము పాపాత్మలమని ఒప్పుకున్నారు, అయిపోయింది, క్లియర్. వారంతా కూడా ఏమయ్యారు? సెట్ అయిపోయారు, క్లియర్ అయిపోయింది, హృదయం అంతా క్లియర్ అయిపోయింది. అప్పుడు దేవుడు సహాయము, దేవుని దయ వారికి కలిగింది. అట్లాగే మనం కూడా ప్రార్థన చేయకముందు కొన్ని గంటలు మనం ప్రార్థన చేస్తాం కదా. ప్రార్థన చేయకముందు మనం దేవుని సన్నిధికి తగిన వారముగా చేపడ. తగిన వారం అంటే ఒక్కటే, పొరపాట్లు గ్రహించి, అయా నా పొరపాటు క్షమించు, నన్ను శుద్ధి చేయి. నా ప్రార్థన కూడా ఇప్పుడు నేను ప్రార్థన చేయాలా, నా ప్రార్థన కూడా అంగీకరించు, మన పితరులాగా నా ప్రార్థన అంగీకరించు అని మనం యథార్థంగా తగ్గించుకొని మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కొంతసేపు మనం ప్రార్థన చేస్తాం. అందరూ అంశాల కొరకు ప్రార్థన చేయొద్దండి ఎవరు కూడా, దయచేసి. మళ్ళీ చెప్తాను, నేను ఏ అంశం కొరకు ప్రార్థన చేయాలనో అది నేను చెప్తాను. ఇప్పుడు మనము ప్రార్థన కొరకు సిద్ధపాటు అంటే మనం ఒప్పుకోవాలి. దీన్ని ఏమంటారంటే ఒప్పుకోలు అంటారు. ఒప్పుకోవడం సరి చేసుకోవడం, వేరేది ఏం చేయదు. మనం మన పిల్లల కోసం కానీ ఏ అంశం కొరకు మీరు చేయొద్దండి. మళ్ళీ చెప్తాను నేను దేని కొరకై ప్రార్థన చేయాలనో దాని కొరకే నేను చెప్తాను. కనుక వచ్చిన వారందరూ కూడా ఏం చేయాలా? ప్రార్థన తగ్గించుకొని ప్రార్థన చేయండి.